Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన నెల 15th అనమాట. ఆ రోజు వచ్చేసి బుధవారము. ఆ రోజు ఇక పాప వాళ్ళు బెంగళూరు అక్కడ వెళ్తామని చెప్పారు కదా. అటుకులు చేయమని చెప్పాను కదా. నిన్నటి వీడియోలో అటుకులు అవి చేసాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము 4:30కి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతారు, మార్నింగ్ టైమే, అంత క్రౌడ్ రోడ్ మీద అట్లా ఏమి ఉండదు కదా. మేమైతే 6 వరకు మా ఊరికైతే రీచ్ అయిపోయాము. మా ఊరు నుంచే కదా బెంగళూరు వెళ్ళేది, అటు రోడ్ నుంచే కదా వెళ్ళేది. ఇక్కడ నెమలి అయితే ఇప్పుకొని నాటం ఆడుతుంది ఆ టైంలో, మార్నింగ్ టైంలో మా చేన్లో. తర్వాత వచ్చేసి అక్కడ వీడియో తీశాను నెమలిని. తర్వాత మన ఇంటికైతే వచ్చేసాము. తర్వాత ఇక్కడ గుడికి ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్దాంలే, ఎట్లాగో మార్నింగ్ వచ్చాము, అక్కడ అభిషేకం అవుతుంది అనేసి పిల్లలు గుడికి వెళ్దామన్నారు మార్నింగ్ టైంలో. ఇక మా ఊర్లో గుడి దర్శనం చేసుకొని బయలుదేరుతామని చెప్పారు. ఇంకా మా ఊరి గుడిలోకి అయితే వెళ్ళాము. శ్రీరామలింగేశ్వర స్వామి మా ఊరిలో కూడా. కల్పవృక్షాలు అయితే చాలా ఫేమస్ ఇక్కడ. కల్పవృక్షాలు ఎక్కడ ఉంటారు, కాశీలో ఉంటాయి, మా ఊర్లో ఉంటాయి. కాశీకి పోయిన ఒకటే, కందూరుకు పోయిన ఒకటే అంటారు పెద్దవాళ్ళు అయితే. తర్వాత ఈ విధంగా ఉంటుంది. లింగం అయితే ఇక్కడ పెరుగుతూ ఉంది. నేను చూసినప్పటికీ ఇప్పటికైతే కొంచెం పెరిగినట్టుగా ఉంటుంది లింగము. మా అత్తమ్మ కూడా చెప్పేది అనమాట. మా అత్తమ్మ చిన్నప్పుడే పెళ్ళయిందంట, చెప్పేది లింగం చిన్నగా ఉండేది నా పెళ్ళప్పుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అని చెప్పేది మా అత్తమ్మ. కాకపోతే నేను చూసినప్పటికీ ఇప్పటికి కూడా పెరిగినట్టుగానే ఉంటుంది. అప్పుడు దండం పెట్టుకుంటే చిన్నగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. చేతులు ఇట్లా పట్టుకొని దండం పెడతాం కదా. కల్పవృక్షం అనేది ఇదే అనమాట. కల్పవృక్షాలు కార్తీక మాసంలో చాలా ఫేమస్. చాలా జనాలు వస్తుంటారు హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల చాలా ఊళ్ళ నుంచి వస్తుంటారు. అక్కడ వచ్చి భోజనాలు చేసిన, వంట చేసుకొని తిన్నా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కల్పవృక్షాల కింద. తర్వాత వచ్చేసి మేము ఇక అక్కడ దర్శనం చేసుకొని, ఇక ఆ రోజైతే పాలు ఇచ్చే వాళ్ళకి ఫోన్ చేస్తే పాలు లేవని చెప్పారు. అప్పటికే అయిపోయినాయని చెప్పారు. ఇంకా సరేలే అనేసి మేము మళ్ళీ బాబాయ్ వాళ్ళ ఊరికి వెళ్దాంలే అనేసి, ఇక బాబాయ్ వాళ్ళ ఊరికాడ డ్రాప్ చేసి పిల్లలు వెళ్ళిపోతామని చెప్పారు. సరే అనేసి ఇక అక్కడ అంతగా పని ఏం లేదు, నాటు పెడతామని చెప్పారు. కాకపోతే ఇంకా 2 days టైం పడుతుందని చెప్పారు నాటు పెట్టడానికి. ట్రాన్స్ఫారం కాలిపోయిందని చెప్పారు. కరిగట్లో నీళ్ళు అయితే లేవు నాటు పెట్టడానికి. ఇంక అందుకనేసి అంతగా పని ఏం లేదులే, బాబా వాళ్ళ ఇంటికి వెళ్దాము, అక్కడ మా రంజిత అందరు ఉన్నారు. మమ్మల్ని డ్రాప్ చేసి వీళ్ళైతే వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చినాము. మా రంజిత కూడా వచ్చిందనమాట అంతకుముందు 2 days ముందే. ఇక మేము వచ్చి అక్కడనే టిఫిన్ చేసినాం, భోజనం చేసినాం. మధ్యాహ్నం సరే వెళ్దాము మళ్ళీ, ఇక అక్కడ కొంచెం ఇంట్లో ఊడ్చి తూర్చుకుందామనేసి అనుకున్నాము. మధ్యాహ్నం మళ్ళీ బయలుదేరాము మా ఊరికి. మా రంజిత వాళ్ళు కూడా ఏదో బ్యాంకులో పని ఉందని మళ్ళీ మా ఊరికి వచ్చారు వాళ్ళు కూడా. ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేశామని చెప్పారు కదా ఆంజనేయుని. ఇక మన ఇంటికైతే మళ్ళీ వచ్చి ఊడ్చి తూర్చుకొని మా రంజిత వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి సాయంత్రం వరకు ఉండి టీ తాగేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను బ్లౌజులు తీసుకుపోయినాను అనమాట. అక్కడ ఊర్లో కుట్టిస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా కుడుతుంది మా కోడలు ఊర్లో. సరే సాయంత్రం మా రంజిత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఊర్లోకి వెళ్ళి మా కోడలే అవుతుంది వసంత, బ్లౌజులు ఇచ్చొద్దాము, వెళ్ళే వరకు 2-3 అన్న కుట్టిస్తుందని చెప్పి, ఇక్కడ వీళ్ళిద్దరూ నర్సమ్మ ఇంకొక ఆమె గుడిలో పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా వదినా అని అడుగుతూ ఉంటే చెప్తున్న ఊర్లోకి వెళ్తున్నా అని. తర్వాత వచ్చేసి ఇక్కడ వసంత టైలర్ మా కోడలే. తర్వాత వచ్చాను, ఇది గుట్టమ్మ అని చెప్తా ఉన్నాను. ఒకసారి వెళ్ళినప్పుడల్లా ఒక 5, 6, 7, 8 ఎన్ని ఉంటే అన్ని పట్టుకెళ్తా. ఇంకా ఆమె కుట్టి నాకు ఇస్తుంది, నేను ఉంటేనేమో కుట్టిస్తుంది, లేదా మా వారితో పంపిస్తూ ఉంటుంది. ఇక అన్ని బ్లౌజులు అయితే ఒక 8 ఏమో ఇచ్చాను బ్లౌజులు. ఇంకా తర్వాత ఊర్లోకి వెళ్ళాను, కూరగాయలు అవి కొన్ని తీసుకుందామనేసి. అక్కడ అంతగా ఫ్రెష్గా ఏం లేవు కూరగాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు అవైతే తీసుకొని వచ్చి మళ్ళీ బాబా వాళ్ళు అనుకోకుండా మళ్ళీ రారా అన్నారు. ఇంకా మళ్ళీ నైట్కి మళ్ళీ బాబా వాళ్ళ ఊరికైతే వెళ్ళినాము. ఇది మార్నింగ్, మళ్ళీ నైట్కి ఉండి మార్నింగ్ వచ్చేసాంలేండి. టిఫిన్ గిట్ల ఏం చేయలేదు.
ఇక అక్కడ నుంచే బాటిల్ తీసుకొని ఇంక డైరెక్ట్ పాల వాళ్ళ ఇంటికొచ్చాము. ఇది మన పాతింటికి దగ్గరనమాట. వీళ్ళ ఇల్లు పాలు పోసే వాళ్ళ ఇల్లు. తర్వాత అటే ఉంటుంది మన పాతిల్లు సైడే. ఇంక పాలు పోసుకొనైతే ఒకేసారి పాలు పోసుకొని ఇంటికొచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ బుధవారం మేమెళ్ళినాం గదా! గురువారం మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి. పాలైతే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే వేరే వేరే దానలైతే ఏం పెట్టరు గదా! ఓన్లీ పచ్చిగడ్డి అవి చేన్లల్లో తింటే అని గనుక పాలైతే చాలా టేస్ట్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి అవి వేరే వేరే ఏంటివేంటివో పెడతారు ఇక్కడ కాబట్టి కొంచెం స్మెల్‌గానే ఉంటాయి పాలు. అంత మంచిగా అయితే ఉండవు అంత ఫ్రెష్‌గా. కాకపోతే మేము పాలు పోసుకొని వచ్చాం గదా! వాళ్ళ హస్బెండు మా ఇంటి దగ్గర ఒక బాటిల్ పెట్టి ఎళ్ళాడు. మేము తర్వాత చూసుకున్నాము. మేము పోసుకొచ్చాము. మళ్ళా వాళ్ళ హస్బెండ్ గూడా పెట్టిపోయాడనమాట బాటిలు. ఇగ సరేలే అనేసి ఇగ అవైతే ఒక బాటిల్ అవైతే వేడి చేసి ఒకసారి మళ్ళీ టీ అయితే పెట్టుకున్నాము. టీ పెట్టుకొని తాగి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఉప్మానో ఏదో చేశాను. ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఇక్కడ దీపారాధన గూడా చేసుకున్నాము. ఇంగ వచ్చినంక అన్నీ ఊడ్చి తూడ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన చేసుకున్నాం. రాంగానే టీ తాగాము. అక్కడ తాగొచ్చాము. మళ్ళీ ఒకసారి రాంగానే టీ తాగి మళ్ళీ అంతా ఇక్కడ స్టవ్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఉప్మానో ఏదో చేశానన్నా ఆ రోజు. ఇంక తర్వాత మళ్ళీ టిఫిన్ తర్వాత మళ్ళీ నాకు కాఫీ టీయో తాగడం అలవాటు. కాఫీ తాగడం అలవాటు. ఆ రోజు కాఫీ పొడి అయితే లేదు. ఇంక మళ్ళీ ఇంకేం చేస్తాంలే మా వారు తీసుకొస్తా అన్నాడు. వద్దులే ఇంక మళ్ళీ ఎందుకు టీ పెడతాననేసి టీ పెట్టాను. ఇంక వేరే బాటిల్‌లో పాలున్నాయి గదా! మళ్ళీ ఒకసారి మళ్ళీ వేడి చేశాను. పెరుగైతే పెడుతున్నాను. ఇంక తర్వాత కొంచెం జుట్టు గిట్లా దువ్వుకున్నాను. ఆ పని అయితే ఏముండదు. మార్నింగే అయిపోతది. ఎందుకంటే అక్కడ గూడా నేను మార్నింగే లేస్తాననమాట. లేట్‌గా అయితే లేవను. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గుట్ట సైడ్ గానీ, మన పొలాల సైడ్ గానీ, ఇక్కడ దేవుని గుడి సైడ్ గానీ చాలా చాలా ప్రశాంతంగా చల్ల గాలి. ఇటు చింత చెట్లు ఉంటాయి గదా! మన ఇంటి బ్యాక్ సైడ్ 2 పెద్ద చింత చెట్లు. చాలా అంటే అక్కడ చూస్తేనే అర్థమైతుంది. ఒకలా